నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనము బసవతారకం హాస్పిటల్‌లో ఉన్నాము. మనం చూసాము ఒక వెబ్‌సైట్‌లో ఒక న్యూస్ రావడము. వేదవల్లి అనే ఒక దాదాపు 7-8 సంవత్సరాలు ఉంటాయి పాపకి. చిన్న వయసులోనే అంటే క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో, ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ మనతో పాటే ఉన్నారు. రఘు గారు. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగింది? ఏంటి? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నమస్తే. నమస్తే అండి. నా పేరు రఘు అండి. నేను ప్రస్తుతం ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటున్నాను. హ్మ్. నా ఎప్పటి నుంచి పెద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు మీరు? నేను 2007 నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో జాబ్ నాకు నా ఎంబీఏ అయిపోయాక నేను ఇక్కడే జాబ్ స్టార్ట్ చేశాను. 2013లో నాకు పెళ్ళయింది. నాకు ఇద్దరు పాపలండి. నా పెద్ద కూతురు పేరు వేదవల్లి. ప్రస్తుతానికి 8 సంవత్సరాలు. చిన్న కూతురు తన్విశ్రీ 5½ ఇయర్స్. ఇప్పుడు పెద్ద పాపే కదా? పెద్ద పాప 6 ఇయర్స్ 10 మంత్స్ ఉన్నప్పుడు తనకి కంటిన్యూస్గా జ్వరం వచ్చింది. 10 డేస్ 15 డేస్ హాస్పిటల్ వెళ్ళా కూడా తగ్గలేదు. దెన్ అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ మాకు ఫస్ట్ ట్రీట్మెంట్ జరిగింది పాపకి. అరౌండ్ 18 డేస్ వరకు ట్రీట్మెంట్ అయింది. కానీ అప్పటికి అది అసలు క్యాన్సర్ అని కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అంటే అప్పటికి పరీక్షలు గాని ఏమి చేయలేదా? చేశారు. బట్ కవాసకి డిసీజ్ అనుకున్నారు. అది కూడా ఇమ్యూనిటీ మీద బేస్ అయ్యి ట్రీట్ చేస్తారు. కానీ ఒకానొక రోజు స్కాన్ చేశారు. సిటీ స్కాన్‌లో తనకి ఎన్ నంబర్ ఆఫ్ లీషెస్ వెనకాల బోన్‌లో ఉన్నాయని, అండ్ ఒక నియర్ బై హార్ట్ ఒక ట్యూమర్ లాంటి ఫార్మింగ్ ఉందని. దెన్ అది ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి అది ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్‌కి క్యారీ చేయడం జరిగింది. దట్ వాజ్ మాకు ఫస్ట్ డే. అదే భరించలేని నిజం డైజెస్ట్‌గా ఉంది. అంటే ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జనరల్‌గా జ్వరమే అన్నట్టుగా. అప్పటి వరకు తనకి పాపకి ఎలాంటి సింటమ్స్ కూడా ఏం లేవు. ఓన్లీ జ్వరం, తగ్గేది కాదు. అక్కడి నుంచి పాప సిక్ అవ్వడం స్టార్ట్ అయింది. నడవకపోవడం స్టార్ట్ అయింది. దెన్ అక్కడ ఏదైతే మల్టీనేషనల్ ఫస్ట్ హాస్పిటల్‌లో అక్కడ కరెక్ట్‌గా మాకు రెస్పాన్స్ రాలేదు. దెన్ అపోలోలో ఫైనల్‌గా మాకు హిస్టోస్టాటిక్ సార్కోమా అంటారు. ఇది వరల్డ్‌లోనే 6 నంబర్స్‌కి ఉంటుంది. అక్కడ పాథాలజీ హెడ్ గారు చెప్పారు. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం ఇన్ ద సేమ్ టైం మాకు ఆహ్, ముంబై టాటా మెమోరియల్‌కి రెఫర్ చేశారు. మేము పాపని తీసుకొని ముంబై టాటా మెమోరియల్‌కి వెళ్ళాము. అప్పుడు పాప లిటరల్లీ బెడ్ రెస్ట్ అనమాట. ఈవెన్ స్టిరాయిడ్స్ మీద ఉండేది. పాపకి విపరీతమైన పెయిన్స్ ఉండేవి. ఫీవర్స్ తగ్గేవి కావు. సో అలా అక్కడ మేము అరౌండ్ 15-20 డేస్ స్పెండ్ చేసి ఫైనల్‌గా అసలు అది ఏ టైప్ కింద వస్తుంది అని మాకు జనవరి 2023 ఫిఫ్త్ రోజు అలా తెలిసింది. సో ఆల్మోస్ట్ మేము మొదటిగా నవంబర్ 10th, 11th హాస్పిటల్‌లో జాయిన్ అవుతే జనవరి వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు పాపకి. తెలిసిన వెంటనే మేము ఎలాంటి డిలే చేయకుండా బసవతారకంకి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. పాపకి ఏప్రిల్ 5th వరకు యాక్చువల్‌గా కావాల్సిన అన్ని 5 డిఫరెంట్ సైకిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగింది. పాపకి టాటా మెమోరియల్‌లో ఏఎల్‌సీఎల్ ఆల్క్ నెగెటివ్ అంటారు. అనలాజిక్ లార్జ్ సెల్ లింఫోమా అంటారు. అది మోస్ట్లీ 60 ఇయర్స్ పెద్ద మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్. సో ఈవెన్ సర్ప్రైజింగ్లీ దెర్ ఈస్ నో వాట్ యూ కాల్ కేస్ స్టడీస్ ఎలా ట్రీట్ చేయాలి చిన్న పిల్లల్లో అనేది కూడా. ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హియర్ డాక్టర్స్‌కి అండ్ బసవతారకంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సార్ వాళ్ళు 50-50 ఛాన్స్ ఇచ్చారు. బికాజ్ అప్పటికే పాప చాలా కాంప్లికేషన్స్‌తోని వచ్చింది. సో బట్ స్టిల్ పాప ఏదైతే ఫస్ట్ ఇనిషియల్ 5 సైకిల్స్ ఉంటాయో దానికి రెస్పాండ్ అయ్యింది. ప్రాబ్లమ్ అంతా అక్కడి నుంచే అండి. యాక్చువల్‌గా రెస్పాండ్ అయింది. తన యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఏదైతే ట్యూమర్ ఉందో తన హార్ట్ దగ్గర నియర్ బై దట్ ఈస్ నాట్ సింక్రనైజ్డ్. అది అలానే ఉంది అండ్ ఇట్ ఈస్ కీప్ ఆన్ గ్రోయింగ్. అది కాకుండా టార్గెటెడ్‌గా కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ 14-20 వీక్స్ వరకు ఇచ్చాము. 14 సహకరించింది కదా? దేవుడి దయ వల్ల తనకు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చారు. కొంతో గొప్పో తను వాటికి తట్టుకోగలిగింది. సో బట్ అది రిజల్ట్ వైస్‌గా ఇవ్వలేకపోయింది టార్గెటెడ్ ఇంజెక్షన్స్ కూడా.
దెన్ అక్కడి నుంచి అగైన్ డాక్టర్కి క్వశ్చన్ మార్క్ ఎందుకు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని. దెన్ అగైన్ వీ వెంట్ బోన్ మ్యారో బయాప్సీకి వెళ్ళాము, బోన్ మ్యారో టెస్టింగ్కి వెళ్ళాము. దెన్ అక్కడ సర్ప్రైజింగ్లీ ఒక 30 డేస్ ఆఫ్ పాథాలజీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టడీ చేశాక కూడా నన్ ఆఫ్ ది ఏబో అంటే ఫస్ట్ చెప్పిన 2 వేరియంట్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడం. ఫైనల్గా ఈ కేస్ని నేషనల్ క్యాన్సర్ గ్రిడ్లో డిస్కస్ చేయడం. టాటా మెమోరియల్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఇది నాన్ క్లాసిఫైడ్ లింఫోమాలో కింద దాన్ని చేశారు. అంటే ఇంకా కనుక్కోలేదు, కొన్ని వేరియంట్స్కు ఇంకా కనుక్కోలేదు మన. సో డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా కనుక్కోలేకున్నా వీ హ్యావ్ సమ్ ప్రోటోకాల్, ఏమంటారు, నీడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం కంప్లీట్ చేయాలని. దీనికి ఎలాంటి కారణాలు లేవండి, ఇంతవరకు కనుక్కోలేదు. పిల్లల్లో అసలు క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనడానికి కూడా దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. ఏదో పెద్దల్లో ఇది తింటే అది తింటే, బట్ పిల్లల్లో దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఇది తింటే అని. సో ఇట్ ఈస్ అదొకటి. దెన్ అక్కడి నుంచి యాక్చువల్గా మాకు క్వశ్చన్ మార్క్ అంటే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, డాక్టర్స్కి కూడా ఎక్కడైనా రెఫరెన్స్ పాయింట్స్ లేవు. సో యాజ్ పర్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాల్వేజ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అండ్ బోన్ మ్యారో చేయాలన్నారు. దానికి నాకు ఎస్టిమేషన్గా సార్ అప్పుడు ఒక 30 lakhs పెట్టుకొని 20 వరకు మీకు అవుతాయి ఈజీగా అన్నాడు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే, కాంప్లికేషన్స్ అయితే అది డబుల్ అవుతుండొచ్చు, అది 50 lakhs కూడా అవుతుండొచ్చు అన్నది. సో అలా మేము జర్నీ స్టార్ట్ చేసామండి. సో పాపకి మల్టిపుల్ టైమ్స్ కాంప్లికేషన్స్ కూడా ఇన్ బిట్వీన్ హెవీ కీమోస్ ఇవ్వడం వల్ల వచ్చాయి. బ్లడ్స్లో చాలా డ్రాప్స్ వచ్చాయి. ఎట్ ప్రజెంట్లో పాపకి లాస్ట్ మంత్ 8th March బిఎంటీ వరకు మేము వెళ్ళాము, అయిపోయింది. వీ సేక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అని భగవంతుని ప్రార్థించాము. కానీ పాపకి హఠాత్తుగా లాస్ట్ 25 days నుంచి జీవీహెచ్డి అంటారండి, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అంటారు. అది గ్రేడ్ హైయెస్ట్ రిస్క్ గ్రేడ్లో వచ్చింది. అది క్యాన్సర్ కన్నా డేంజర్. సో అది దానివల్ల పాపకి బ్లడ్ మోషన్స్ కంప్లీట్గా అవుతున్నాయి. తన గట్ ఎఫెక్ట్ అయింది. దీనికి మోస్ట్లీ లివర్, గట్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. పాప ఫస్ట్ స్కిన్కి ఎఫెక్ట్ అయింది, విపరీతమైన స్కిన్ పైన ర్యాషెస్తో వచ్చింది. పాప అక్కడ జాయిన్ అయింది. తర్వాత తనకి కంప్లీట్ బ్లడ్ మోషన్స్ రోజు ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ గత 10 days అయితే రెగ్యులర్గా రోజు బ్లడ్స్ అండ్ ప్లేట్లెట్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో అలా పోతుంది అండ్ అగైన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 25 days నుంచి తను నో ఇంటేక్ అండి, ఈవెన్ వాటర్ కూడా తీసుకోవట్లేదు, నో ఫుడ్ అండి, అంతా ట్యూబ్స్ ద్వారానే తనకి ఎక్కడం జరుగుతుంది. ఈవెన్ డాక్టర్స్ యాజ్ పర్ వీ జస్ట్ బిలీవింగ్ ఆన్ గాడ్ దట్ సమ్వన్ హోప్. కొంతమంది ఎవరైనా ప్రేయర్స్, నాకు కావాల్సింది మేము మోస్ట్లీ మా ఏమంటారు బాధను ప్రాబబ్లీ గాడ్ వినకపోతుండొచ్చు, ప్రాబబ్లీ ఇంకా అందరూ ప్రే చేస్తే కనీసం మా వినకున్నా వేరే వాళ్ళవైనా వింటారు. సో దట్ ఈస్ వాట్ ది బిగ్గెస్ట్ హోప్ అండి. అదేవిధంగా ఈ సమయంలో, ఇంత క్రిటికల్ పొజిషన్ ఉన్న సమయంలో ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కొంత పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎవరైనా తెలుసున్నా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదా? వాళ్ళని ఎవరైనా కొంచెం కలిసి మాట్లాడి ఏదైనా హెల్ప్ తీసుకునేటువంటి ప్రయత్నం ఇంతవరకు చేశారా ఎప్పుడైనా? పొలిటికల్ సపోర్ట్ నాకు ఇంతవరకు అయితే రాలేదండి. వచ్చారు, ఎలక్షన్ టైమ్స్లో వచ్చారు, కొంత మేరకు హెల్ప్ఫుల్ అయింది ఎలక్షన్ టైంలో. బట్ నాకు ఆర్థిక సాయం ఇంతవరకు నేను అప్రోచ్ కూడా అవ్వలేదు సరిగ్గా, బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. అండ్ నేను ఇప్పుడున్న లాస్ట్ 6 monthsలో మేము ఆల్మోస్ట్ 4 months హాస్పిటల్లోనే ఉన్నామండి అరౌండ్. సో ఆ టైం కూడా లేదు. కానీ చాలామంది ఈ విషయం తెలిసి పాప వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది ఆర్థిక సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, బ్లెస్సింగ్స్ కావచ్చు, చాలామంది వచ్చారు, ఇచ్చారు. గైడెన్స్ కావచ్చు, ఒక చిన్న సజెషన్ కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో రెఫరెన్స్ కావచ్చు, చాలా చేశారండి. వాళ్ళందరికీ నిజంగా నేను మనస్ఫూర్తిగా నా తరఫున కృతజ్ఞతలండి. సో ఈ సపోర్ట్ మాకు ఇంకా కావాలండి. ఐ డోంట్ నో ఎంత దూరం ఈ ప్రయాణం ఉంటుందో, ఇంకెంత ఫైట్ చేయాల్సి వస్తుందో. మాకు మీ అందరి హెల్ప్ ఉంటే డెఫినెట్గా నాట్ అలోన్, వీ విల్ విన్. వేదా విల్ గెట్ వెల్ సూన్. సో
మా వీడియో మేము అంటే ప్రత్యేకంగా ప్రధానంగా ఇప్పుడు మేము ఈ వీడియో చేయడానికి కూడా అదేవిధంగా వాళ్ళ ఫాదర్తో మాట్లాడించడానికి గల ముఖ్య కారణం కూడా ఇది. మా ద్వారా మేము చేసే ఈ ప్రయత్నంలో భాగంగా కొంత పెద్దవాళ్ళ వరకు కూడా కొంత పలుకుబడి ఉన్న వాళ్ళకు ఇది రీచ్ అయితే కనుక కొంత వాళ్ళు ఏమైనా ఆర్థిక సాయం కావచ్చు, వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళు చేయాలనుకుంటున్నారో అట్లా కొంత వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే కనుక పాపని అంటే అందరం కలిసి మంచిగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అసలు ఇంత చిన్న వయసులో కూడా పెద్దవాళ్ళు కూడా సహకరించారు ఇట్లాంటి దానికి. చిన్న వయసులో దాదాపు 7 to 8 years ఇంత చిన్న పాప కూడా అసలు పోరాడుతుంది, అంత స్ట్రాంగ్ అయ్యి కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో హాస్పిటల్లో ఉండి కూడా వాళ్ళు కూడా జాబ్ మానేసి దాదాపు 4 నెలల నుంచి కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉంటూ కూడా పాప చుట్టే ఉంటున్నారు. అసలు ఆ పరిస్థితి ఎవరు రాకూడదు నిజంగా. ఎందుకంటే అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాదు. ఎందుకంటే చిన్న జబ్బు కాదు ఇది. ఇంత పెద్ద జబ్బుని పాప తీసుకొని పోరాడడం అనేది చాలా గొప్ప విషయము. సో పాపకి ఏం కాకుండా మరింత ఆరోగ్యంగా బయటపడాలని అందరం కోరుకుందాం. అదేవిధంగా మీరు కొంచెం పెద్దవాళ్ళ వరకు చేరితే మీరు కూడా ఏదైనా సహాయం చేస్తారనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఎవరైనా ప్రభుత్వానికి ఏదన్నా చెప్పగలుగుతారా? ఎందుకంటే మా వీడియో అంతవరకు వెళ్తుంది కాబట్టి. మీరు డెఫినెట్గా అండి, ఇన్ కేస్ దాతలు పెద్దవాళ్ళు ఉంటే డెఫినెట్గా రావచ్చు అండి. అది గవర్నమెంట్ తరఫునైనా సరే అండ్ ప్రైవేట్గా అయినా. ఐ ప్రొవైడ్ నా డీటెయిల్స్ ఇస్తాను మీకు. దే కెన్ అప్రోచ్ అండ్ హెల్ప్. అది ఏ విధంగా అయినా, అది బ్లెస్సింగ్స్ అయినా, ఆర్థికంగా అయినా, లేదా మాట సహాయంగా అయినా, ఏదైనా సరే ప్రస్తుతానికి అన్నీ అవసరం అండి. ఇప్పుడైతే మీరు విన్నట్టుగా వీళ్ళకి ఇప్పుడు ఆర్థిక సహాయం కూడా మస్ట్ అండ్ షుడ్గా కావాలి. వాళ్ళు వద్దన్నా కావాలన్నా కూడా నిజంగా ఈ పరిస్థితుల్లో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్లెస్సింగ్స్ కావచ్చు, సార్ చెప్పినట్టుగా ఆర్థిక సాయము, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ సమయంలో అన్నీ ఇంపార్టెంటే. సో కొంచెం మీరు అర్థం చేసుకొని వీళ్ళకి హెల్ప్ చేస్తారని అయితే మేము భావిస్తున్నాము. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మేమైతే వాళ్ళ డీటెయిల్స్ అదేవిధంగా మేము విజువల్స్ కూడా పక్కనే ఇస్తాము. ఒకసారి పాప ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది మేము చూపిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.